ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? నీకోసం శ్రీకాంత్. అదేంటి నన్ను అశాంతం చేస్తున్నావు? నేను ప్రేమించిన మగాడికి మిగిలేదు అశాంతే కదా, అందుకే అలా పిలుస్తున్నాను. శ్రీకాంత్, ఏమిటి ఉద్దేశం? ముగ్గురు మగాళ్ళతో ఒకేసారి ప్రమాణం నడుపుతున్నా నీకు నీ అభినయానికి సన్మానం చేయాలన్నదే నా ఉద్దేశం. శ్రీకాంత్, మొత్తానికి నీ మగబుద్ధి చూపించుకున్నావు. ఇంకా నన్ను నమ్మించాలని చూడదు. నీ గుట్టంతా నాకు తెలుసు. ఏం తెలుసు? ఏమి తెలిసిపోయినా అన్నీ తెలిసిన వల్ల ఆడవాళ్ళకి తప్పడం వేయడం మీ మగజాతికి బాగా అలవాటు. సభా తప్పు చేసిందే కాక ఆ తప్పు అంతా మగజాతి మీదకే నెట్టేస్తున్నావు అన్నమాట. ఏమిటి నేను చేసే తప్పు? ప్రభుకు నీకు ఏంటి సంబంధం? ఓ, అతన్ని మటుకు మరి బాధ. రేపు పాప్ సింగర్, బ్రేక్ డాన్సర్, తనకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. అలాగే అతను అభిమానించలేదు తప్ప ప్రేమించలేదు, ఆరాధించలేదు. అదే నువ్వు చెప్పింది ప్రభు గురించి నువ్వు చెప్పింది నిజమే కావు. మరి రాజసింహతో నడిపేది రామాయణమా లేదా మరో రామాయణమా? ఓహో, రాజును గురించి కూడా తెలుసుకున్నాను అనమాట. ఆశ్చర్యంగా ఉందా? కాదు, ఆవేదనగా ఉంది. నీ గుర్తు బయటపడినదిగా? నీ వ్యక్తిత్వం అర్థమైనట్టుకు. నా వ్యక్తిత్వం ఉన్నతమైనది కానీ హీనమైనది కాదు. ఏమిటి ఉన్నతమైన వ్యక్తిత్వం? నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నా ప్రతి పద్ధతిలో కనిపెట్టడం అతని నీ వ్యక్తిత్వం. నేను నిన్ను వెంబడించడం లేదు. నేను అంత సంస్కారమైన ఎదవని కాదు. మరి రాష్ట్రంతో ప్రమాణాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు? నా దృష్టిలో రాజసింహ ఒక నేరస్తుడు. అందుకే అతనిపై ఒక కన్నేసి ఉంచాను. కానీ ఎందుకో నిన్న అతనితో చూసి ఆశ్చర్యపోయాను. రాజకీయ దృష్టిలో నేరస్తుడు మాత్రమే, నా దృష్టిలో మాత్రం ఒక హంతకుడు. అంటే మరి ఇదంతా తెలుసు, తెలుసుంటే వాటితో ప్రేమించట్టు నటిస్తున్నారు. అన్నీ తానే పెట్టిన నేను నాకు కాకుండా చేశారు అందబాటుడు. ఎవరు మీ అన్నయ్య? మా అన్నయ్య సుధీర్. నాకు మా అన్నయ్య తప్ప నాన్న వాళ్ళు ఎవరు లేరు.